మీరందరూ కూడా ఇంటి దగ్గర కమలం గుర్తులు వేసుకొని కమలం గుర్తు కింద మీ నెంబర్ రాయండి 6359119119 అది 9 ఒకసారి డయల్ చేయండి మరోసారి చెప్పన్నా 635963 కాబట్టి అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజలను కలవాలి ప్రజలను చూడాలి ప్రజల బాధలు తెలుసుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈ కార్నర్ మీటింగ్ పెట్టాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంవత్సరం ప్రజలు వచ్చి ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మన కొరట్ల పట్టణానికి ఇచ్చేసిన మన పెద్దన్న గారికి హృదయపూర్వక జై శ్రీరామ్ అన్న. ఇంకో విషయం ఏంటంటే మనం బాగా అదృష్టం అవునా కాదా? మనం బాగా అదృష్టవంతులు కానీ మనం బీజేపీ వాళ్ళం బిచ్చగలం అన్నాం. బిచ్చగలమే కానీ మన కొరకు నాకు వచ్చిందంటే 100 మంది మొత్తం మనం అందులో మనం మన ప్రేమకు ఎవరు సాటి రారన్న ఏ పార్టీ సాటి రాదన్న. అందుకే మన బీజేపీ పార్టీని బిచ్చగల పార్టీ అంటారన్న. మనకన్నా ప్రేమగా ఉండేటోళ్ళు ఎవరు లేరన్న. అది మాత్రం కరెక్టా కాదన్న. అందుకే మనన్న ప్రేమతోటి తెలంగాణ ప్రజల కోసం ప్రాణం ఇస్తా అన్నాడన్న. ఎందుకన్నాడన్న? పేదోని కష్టం చూసి గల్లీ గల్లీకి తిరుక్కుంటా మొన్న పాదయాత్ర చేస్తే అన్న కాళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినాయో అయినా కేర్ చేయలేదన్న. గుడిసెలున్న పెద్దవ దగ్గరికి పోయి తిన్నవా అవ్వా తమ్ముడు అన్నం పెడుతుండా నీకు అని మాట్లాడి చచ్చిండు. అన్న మీరు చూసుకుంటా దండం పెడితే కింద రాళ్ళు దానికి కింద పడబోతే ఎన్నిసార్లు లేవట్టిండ్రు అన్న. మంది పోతే రోడ్డు చూడన్న కల్వకుంట్ల పోలీసు వాళ్ళు కొడతారన్న. వాళ్ళు వేసే పనులు ఏవైతున్నాయో వాళ్ళు వేసే తప్పులు ఏవైతున్నాయో అవి మనం చెప్పినామనుకో ప్రజలకు ఆ కల్వకుంట్ల పోలీసు వాళ్ళు కొడతారన్న. ఆడవాళ్ళని కూడా చూడాలన్న పక్కల బట్టి గుండుకపోతుండన్న. అందుకే నేను ఎక్కువ చెప్తలేనన్నా. మన కొరుట్ల ఎమ్మెల్యే మున్సిపాలిటీలో ఏమన్నాడంటే 50 కోట్ల బడ్జెట్ పెట్టినా 50 కోట్ల బడ్జెట్ తెచ్చి మన కొరుట్ల పట్టణాన్ని మన కొరుట్ల నియోజకవర్గాన్ని స్వచ్ఛందంగా మనం అయోధ్యగా తీర్చిదిద్దుకుందాం అని చెప్పిండన్న. చెప్పి ఏం చేసిండన్న 50 కోట్ల బడ్జెట్ తెచ్చిండన్న. కేసీఆర్ ను కేటీఆర్ ను కాలు పట్టుకొని గడ్డం పట్టుకొని బతిలాడి తీసుకొచ్చినా అన్నాడన్న. అని ఏం చేసిండన్న 30 కోట్లు జేబులో పెట్టుకుండన్న. 30 కోట్లు జేబులో పెట్టుకుండన్న. 20 కోట్లు మాత్రమే కొరుట్ల నియోజకవర్గానికి ఖర్చు పెట్టిండన్న. మనకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. నవీన్ అన్న ఉన్నాడు, జగన్ వెంకటన్న గారు ఉన్నారు, మన పెద్దన్న ఉన్నాడు. వీళ్ళు మాట్లాడతారు నేను మాట్లాడా ఇక ఇంకా బాగున్నాయన్నా. స్వచ్ఛందంగా ప్రేమ కచ్చిన వాళ్ళన్న ఇల్లంతా కళ్ళకుంటలు కొనుక్కుంటారన్న. స్వచ్ఛందంగా వస్తారన్న. కాళ్ళకు దెబ్బలు దాకా పట్టించుకోలేదన్న. సంజయ్ అన్నతో ఉరికిందన్న కార్యకర్తలు. కాళ్ళకు ఖర్చు కట్టుకొని అక్కడక్కడ నడుచుకుంటా చిన్న చిన్న హాస్పిటల్లో కాళ్ళ ఖర్చు కట్టించుకొని ఉరికిందన్న రోడ్ల మీద. అంత గొప్ప పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు సంజయ్ అన్న గారికి ఓటేసి కేసీఆర్ ను దించి మన సంజయ్ అన్న గారిని గద్దెక్కిస్తేనే మన కొరుట్ల పట్టణం కావచ్చు, మన కొరుట్ల నియోజకవర్గం కావచ్చు, యావత్ తెలంగాణను స్వచ్ఛందంగా అయోధ్యగా తీర్చిదిద్దుకునే శక్తి మనకు ఉంటది. ఇది ఎవరా
మాట్లాడాలి. పేదలందరికీ ఇళ్ల కిరాయి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి హామీ ఇస్తాం. మాకు ఓట్లేండి, ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఇలా మోడీ గారు దేశం మొత్తం 3 కోట్ల ఇల్లు కట్టించినాక 3 కోట్ల మందికి ఇల్లు కట్టించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ కేసీఆర్ కు 2,40,000 ఇల్లు ఇచ్చిన మోడీ గారు ఇచ్చారు. ఒక్కరికి ఇల్లు కట్టేలే. మరి ఇక్కడ 4 వార్డుల 4 పోలిపోతే ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఎంతమందికి ఊరు ఇల్లు వచ్చినా ఒక్కసారి చెప్పిన ఒక్కరికి వచ్చినా ఇల్లు ఎవరికైనా ఒక్కరికి ఇల్లు వచ్చినా ఇల్లు రావు. మోడీ గారు ఇల్లు ఇస్తాను ఇల్లు ఇస్తున్నాడు. అందుకే ఒక్కసారి పూర్తి కొట్టేది మీకు ఇల్లు కట్టించే బాధ్యత మాది. మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది, ఏం రోగం వచ్చినా పోయే పరిస్థితులు. మోడీ గారు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తే కనీసం ఇస్తున్నాడు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. 5 లక్షల ఖర్చు వరకు ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం తీసుకోవడానికి మోడీ గారు ఇచ్చారు. ఈయన ఇస్తున్న ఆరోగ్య సేవలు దానికి పైసలు ఇస్తుంటే కూడా ఆరోగ్యశ్రీ పట్టించుకోలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం వేస్తే మీకు ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పిల్లలకు చదివిద్దామంటే ఇలా స్కూల్లో ఫీజు కట్టలే పరిస్థితి. పెద్దోడే పెద్ద హాస్టల్ చదువుకోవాలి, కాళ్ళు చదువుకోవాలి. పేదోడు కూడా డాక్టర్ కావాలని కోరుకోవద్దు, పేదోడు కూడా ఇంజనీర్ కావాలని కోరుకోవద్దు, పేదోడు కూడా కలెక్టర్ కావాలని కోరుకోవద్దు, పేదోడు కూడా ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకోవద్దు, పేదోడు ఇంజనీర్ కావాలని కోరుకోవద్దు, పేదోడు కూడా పైకి రావాలని కోరుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఫీజులు కట్టలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మీ పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందించే బాధ్యతలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రైతులు నష్టపోయారు. మా గోపాల ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో రైతులు నష్టపోయి 8 సంవత్సరాలు నష్టపోయిన ఏ రైతులు ఆదుకోలే, ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలే. కానీ భారతీయ జనతా పార్టీ ఓటేసి చెప్పిస్తే ఇలా ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది హామీ ఇస్తున్నా. మధ్యలో కనీసం చేనేత బంధు గురించి ఒక్క పైసా పెట్టలే, గిరిజన బంధు గురించి ఒక్క పైసా పెట్టలే. ఎవరి గురించి ఏం పెట్టగా ఇలా ఏం చేస్తామన్నా అసెంబ్లీ ఏం చెప్పాలి, ఏం చేస్తాం, మీ వచ్చే ఆదాయం ఎంత, ఏ శాఖకు ఏ కులానికి ఏ వర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించడం, పోయినసారి ఎంత ఖర్చు ఉంటాం, ఎంత మిగులుంది, ఈసారి ఎంత ఖర్చు ఉంటాం, పోయినసారి దాన్ని సాధించిన ఫలితాలు ఏంటని చెప్పి దాని గురించి చర్చ జరపకుండా 24 గంటలు తిట్టుకుండే మోడీ గారిని తిట్టి ఎంత సభ్యులు ఎదురు తింటారా మోడీ గారిని మోడీ గారికి నీకు తేడా ఇది, నీకు మోడీ గారికి నక్కకు నాకు కానీ ఫరకు. ఆయన పేదల గురించి ఆలోచిస్తాడు. అదే ప్రపంచం మొత్తమే మోడీ అంటారు. నేను కనీసం తెలంగాణ గల్లీ కూడా దేశపై దేశం ఇదిగే ఊకే మా మొక్కలు చూసి మీరు బోరేపోతుంది కదా, కొత్త మొక్కలు చూపట్టదా ఎవరు కదా. ఇప్పుడు కేసీఆర్ మొక్కలు చూసి ఉంటారు. కేసీఆర్కి ఆ గత మొక్కలు చూసి బోరేపల్లి ఆ కుటుంబాన్ని చూసి మొత్తం తగాయించిపోయారు జనవి. అందుకే మార్పు కోరుకుంటారు. బీజేపీలో కూడా ఈ మీటింగ్ బహిరంగ సభ కాదనేది. చాలా మంది టీఆర్ఎస్లకు పాలిటికల్ కొంతమంది ఉంటారు. బీజేపీకి మంది వస్తారు గవర్నమెంట్ మంది పెట్టడం మీటింగ్ పెట్టడం అనమాట. ఇది చిన్న మీటింగ్. ఏది ఇక్కడ 147, 148, 149, 150 4 బూత్ల మీటింగ్. ఆ బూత్ సంబంధించి ఫోన్ సరైన చేసినాము. ఈ పోలింగ్ బూత్ సంబంధించి కార్యకర్తలను ప్రజలను సమీకరించి వాళ్ళ బాధలు తెచ్చుకొని వాళ్ళకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంది, ఈ మూర్ఖుడి యొక్క పాలనలో ఏ విధంగా మోసపోతున్నాం అని చెప్పి చెప్పడానికి మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులను చెప్పడానికే ఇటువంటి కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాం. ఈ కార్నర్ మీటింగ్స్ లో పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జను, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్క మాట్లాడారు. వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడే వచ్చారు. మైక్ పట్టారు. రేపటి పొద్దు వస్తారు ఈ మైక్. అంతే కదా, భయం పెట్టేది. ఇప్పుడు రేపు మాట్లాడే గట్టిగా. మరి ఈ కొత్త లీడర్షిప్ ను తయారు చేయడము, ఉన్న లీడర్లను ప్రోత్సహించి సమాజానికి అందించే ప్రయత్నంలో భాగమే ఈ కార్నర్ మీటింగ్. ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా కొత్త లీడర్ కావాలని కోరుకోరు. కొత్త లీడర్ తయారని కోరుకోరు. నేనే ఉండాలని కుర్చీ చేసుకొని కూర్చున్నా, ఖర్చు పెట్టుకుంటున్నా, ఇంకా అడ్డు పెట్టుకొని కూర్చున్నా. కేసీఆర్ కుటుంబంలోకి ఇంకో రాని అని చాలా మంది అంటారు. భారతీయ జనతా పార్టీ సమాజం కోసం ఆలోచిస్తున్నది, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాం, ఈ దేశం కోసం ఆలోచిస్తున్నాం. అంటే రాబోయే తరానికి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని, సమాజానికి అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్నర్ మీటింగ్స్ లో నాయకులంతా కూడా తయారు చేసి మీ ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొన్న హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చినాం. 6వ 7వ తరగతి శిక్షణ ఇచ్చినాం. ఏం మాట్లాడాలి,
సమాజానికి ఏం చెప్పాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంటి, ప్రజా సంగ్రామ యాత్ర తెలుసుకోవడం కాబట్టి వాళ్ళందరికీ ఒక్కరోజు శిక్షణ ఇచ్చి ఇలా సమాజంలో తిరిగేటువంటి అవకాశం వాళ్ళకి ఇష్టం కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమం పెట్టి బహిరంగ సభ కాదు, పైసలు ఇచ్చి మంది ఇచ్చి బీర్లు ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఆటోలు పెట్టి బస్సులు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి జనాన్ని సమీకరించేటువంటి సభ కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమం మీటింగ్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మన రాజమురళి గారికి, సహాయ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారికి, పోలింగ్ బూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, రాగంశెట్టి సాయికృష్ణ గారికి, చిలుక నారాయణ గారికి, ఎన్నంతల రాజు గారికి, అదేవిధంగా కౌన్సిలర్ శ్రీలం విజయలక్ష్మి బేన్ గారికి, అదేవిధంగా మీటింగ్ వచ్చింది గిలిగే ఊకే మా మొక్కలు చూసి మీరు బోరేపోతుంది కదా, కొత్త మొక్కలు చూపట్టదా ఎవరు కదా. ఇప్పుడు కేసీఆర్ మొక్కలు చూసి ఎట్లా ఉంటారు, కేసీఆర్కి ఆ గత మొక్కలు చూసి బోరేపల్లి ఆ కుటుంబాన్ని చూసి మొత్తం తగాయించిపోయారు జనవి, అందుకే మార్పు కోరుకుంటారు. బీజేపీలో కూడా ఈ మీటింగ్ బహిరంగ సభ కాదనేది చాలా మంది టీఆర్ఎస్లకు పాలిటికల్ కొంతమంది ఉంటారు. బీజేపీకి మంది వస్తారు గవర్నమెంట్ మంది పెట్టడం మీటింగ్ పెట్టడం అనమాట. ఇది చిన్న మీటింగ్, ఏది ఇక్కడ 147, 148, 149, 150 4 బూత్ల మీటింగ్. ఆ బూత్ సంబంధించి ఫోన్ సరైన చేసినాము. ఈ పోలింగ్ బూత్ సంబంధించి కార్యకర్తలను ప్రజలను సమీకరించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంది, ఈ మూర్ఖుడి యొక్క పాలనలో ఏ విధంగా మోసపోతున్నాం అని చెప్పి చెప్పడానికి మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులను చెప్పడానికే ఇటువంటి కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాం. ఈ కార్నర్ మీటింగ్స్ లో పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జను, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్క మాట్లాడారు, వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడే వచ్చారు, మైక్ పట్టారు, రేపటి పొట్టు వస్తారు ఈ మైకి అంతే కదా, భయం పెట్టేది. ఇప్పుడు రేపు మాట్లాడే గట్టిగా మరి ఈ కొత్త లీడర్షిప్ ను తయారు చేయడము, ఉన్న లీడర్లను ప్రోత్సహించి సమాజానికి అందించే ప్రయత్నంలో భాగమే ఈ కార్నర్ మీటింగ్. ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా కొత్త లీడర్ కావాలని కోరుకోరు, కొత్త లీడర్ తయారని కోరుకోరు. నేనే ఉండాలి కుర్చీ చేసుకొని కూర్చున్నా, ఖర్చు పెట్టుకుంటున్నా, ఇంకా అడ్డు పెట్టుకొని కూర్చున్నా, కేసీఆర్ కుటుంబంలోకి ఇంకో రాని అని చాలా మంది అంటారు. భారతీయ జనతా పార్టీ సమాజం కోసం ఆలోచిస్తున్నది, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాం, ఈ దేశం కోసం ఆలోచిస్తున్నాం. అంటే రాబోయే తరానికి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, సమాజానికి అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్నర్ మీటింగ్స్ లో నాయకులంతా కూడా తయారు చేసి మీ ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొన్న హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చినాం, 6-7 శిక్షణ ఇచ్చినాం. ఏం మాట్లాడాలి, సమాజానికి ఏం చెప్పాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంటి, ప్రజా సంగ్రామ యాత్ర తెలుసుకోవడం కాబట్టి వాళ్ళందరికీ ఒక్కరోజు శిక్షణ ఇచ్చి ఇలా సమాజంలో తిరిగేటువంటి అవకాశం వాళ్ళకి ఇష్టం కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమం పెట్టి బహిరంగ సభ కాదు, పైసలు ఇచ్చి మంది ఇచ్చి బీర్లు ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఆటోలు పెట్టి బస్సులు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి జనాన్ని సమీకరించేటువంటి సభ కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమం మీటింగ్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మన రాజమురళి గారికి, సహాయ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారికి, పోలింగ్ బూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, రాగంశెట్టి సాయికృష్ణ గారికి, చిలుక నారాయణ గారికి, ఎన్నంతల రాజు గారికి, అదేవిధంగా కౌన్సిలర్ శ్రీలం విజయలక్ష్మి బేన్ గారికి, అదేవిధంగా అలేఖ్య మురళి గారికి, సునీతా శేఖర్ గారికి, నరేష్ గారికి, మా సోదరుడు పెన్నం గణేష్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ శేఖర్ గారికి, రాష్ట్ర కార్మిక సభ్యులు సంబారి ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీమతి మాజీ జడ్పీ చైర్మన్ రాష్ట్ర నాయకులు శ్రీమతి తులవక్క గారికి, ఇల్లంద్ర శ్రీనివాస్ గారికి, కరండ వాయుధర్ గారికి, పూదరి అర్ణక్క గారికి, గడ్డిక సదాశివ్ గారికి, మన వెంకటరణ గారికి, నవీన్ గారికి, సునీత గారికి, అదేవిధంగా యాదగిరి బాబు, శ్రీ పద్దం గంగారెడ్డి గారికి, శీలం వేణుగోపాల్ గారికి, సదవేన్ మహేష్ గారికి, ఇంకా అందరికి మీతో ఎవరు చెప్పకపోతే చెప్పకూడదు. సుఖేంద్ర అన్న ఇప్పుడు మాట్లాడలేదు, ఇంకా చెప్పకుండా ఏమనుకోండి. వచ్చే మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా భారతీయ జనతా పార్టీ మొన్న స్టార్ట్ చేసడం అనేది 10వ తారీఖున స్టార్ట్ చేసాం. తెలంగాణ రాష్ట్రంలో 11,000 మీటింగ్స్, ఇటువంటి మీటింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో 11,000 కార్నర్ మీటింగ్స్ పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచించింది. ఏ పార్టీ అయినా మాకు 1,000 మంది రావాలి, కేసీఆర్ అంటే 5 లక్షల మందిని, అలా 5 లక్షల మంది అంటే 50,000 మంది వేస్తారు. దానికి 50 కోట్లు ఖర్చు పెట్టారు. నాందేళ్ళ మీటింగ్ పెట్టి ఎవరు రాలే. ఇక నిర్మల్ నుంచి ఆదివారికి మందు పోసి అది పెట్టి ఇది పెట్టి తీసుకోవద్దు, ఆయన ఎవరు పట్టుకొని సభ కట్టేసి
ఏదైనా అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు ఆడి మనం మోసం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నది. మా అక్క కల్వకుంట్ల కుటుంబం ఇంత కుటుంబంలో కష్టం పండుగ పడబడి తీసుకున్నాం అక్క. ఇది మీకు కాదు, దేశంలో ఏది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా గదే కోపంతో పగతోని పగ మడుతున్నారు. ఎందుకంటే సమస్యలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పారు ఈ వాడలో నీళ్లు నల్లాలు రోడ్లు వర్షం వస్తే మునిగిపోతుంది. మిషన్ పగిలిన తవ్వేరు రోడ్లు మొత్తం అట్టే పెట్టిపోయింది. పెన్షన్లు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు. వేరే కార్మిక సమస్యలు అట్టే ఉన్నది. అన్ని కుల వృత్తులు అంటే నాశనం అవుతున్నాయి. పద్మశాల సమస్యలు అంటే ఏ కులం చూసినా కూడా అదే సమస్యతో తల్లెడుతున్నారు. ఎన్నికలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చాడు, ఏం హామీ నెరవేర్చాడు, హామీలు ఎందుకు నెరవేర్చాలో చెప్పాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా అబద్ధాలతో కాలం వెళ్లేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సమస్యలు తీరాలంటే, ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే, మీ కోరుట్ల నియోజకవర్గం, ఈ కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి మార్పు కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని పొంది పాతలు పెట్టి తెలంగాణ తరిమి కొట్టాలి. ప్రజాస్వామ్య తెలంగాణ జరగాలి. మోడీ గారు లాంటి నిజాయితీవంతమైన పాలన తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అధికారం ఇస్తాం. ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి పేదోళ్ళందరూ కోరుకుంటున్నారు. అంటే పేదల రాజ్యాలు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఈ కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి. ఇలా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. మేము ఇచ్చిన దారి మళ్లిస్తున్నారు. మరి ఇవన్నీ చెప్పడానికే పేరుకి వస్తాం. అందుకే ఇలా వాళ్ళం అవతలవుతున్నారు. మేము అసలు విషయాలు నిజాలు చెప్తే వాళ్ళకు భద్రతలేదు, భరిస్తలేరు, తట్టుకోలేకపోతున్నారు. డిప్రెషన్ పోయి ఏది వర్తగా మారుతున్నారు. నా అసెంబ్లీ నడుస్తున్నది. అసెంబ్లీ నడిస్తే ఏమంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు, ఏం అభివృద్ధి చేస్తున్నావు, ఇన్నోళ్ళు ఏమైనా ఎందుకు అభివృద్ధి చేయాలి, మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంటి, పేదలకు ఎట్లా న్యాయం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి చెప్పాల్సిన అసెంబ్లీలో మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. బడ్జెట్ మీటింగ్ వాళ్ళు పెట్టారు. తెల్లారు లేస్తే పొద్దున్నాక అసెంబ్లీ అయ్యే వరకు కూడా మోడీ గారిని తిట్టడము, భారతీయ జనతా పార్టీ తిట్టడము, అభివృద్ధి గురించి మీరు అందరూ ఆలోచన. మీరు ఏం డబ్బులు పెట్టి అడగదు, ఇక మీరు ఏం పెన్షన్ అడగదు, మీరు ఉద్యోగాలు అడగదు, మీరు నీళ్ళు అడగదు, మీరు రోడ్లు అడగదు, ఏ మరి కమ్యూనిటీ అనద్దు, మహిళా భవన్ అనద్దు, మహిళలకు రుణాలద్దు, ఏం అడగకుండా ఉండడానికి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ప్రకటించే ప్రయత్నం అసెంబ్లీలో ఇస్తున్నారు. అసెంబ్లీలో మోడీ గారు చెప్తున్నారు కేంద్రం ఏమి వేయాలన్నాడు. నేనన్నా పిచ్చి స్థానాసున్నారా, నేను రెడీ అని చెప్పినా కానీ జాబితా సిద్ధంగా ఉన్నది, నేను పట్టుకొని వస్తా. ముఖ్యమంత్రి ఏ టైంకి ఎక్కడికి వస్తాడో రమ్మని చెప్పు. నువ్వు ఢిల్లీకి వస్తాడో ఢిల్లీ చౌరస్తాలో మాట్లాడదాం, హైదరాబాద్కి వస్తాడో గోల్కొండ కిలోమీటర్లతో మాట్లాడదాం. కేంద్రం ఏ నిధులు వచ్చింది, దేనికోసం ఎన్ని ఇచ్చింది, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏ నిధులు ఇస్తున్నావు, ఏ విధంగా అభివృద్ధి చేస్తావో చర్చించడానికి సిద్ధం అని చెప్పి అంత ముందు సవాల్ చేస్తాం. మళ్ళీ సవాల్ చేస్తున్నా. రాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం లేదు రావడానికి. తీసుకుపోయి ఏం చేస్తున్నావు, ఎక్కడ పైసలు వస్తున్నావు మనకు తెలుసు. కానీ అసెంబ్లీలో కలిగి మాట్లాడాలి. అవి మాట్లాడలేడు. నేను కొత్తగా పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత మీ అరవింద్ గారిని మీరెట్లా గెలిపించారు, నన్ను కన్వే ప్రజలు నన్ను గెలిపించారు. నేను పార్లమెంట్ వెనక తెలియకుండా మొదటిసారి ఏం చేశానంటే మా కేసీఆర్ మూర్ఖత్వం వల్ల చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయారు సార్, మా తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నారు సార్, యువకులు ఆత్మహత్య చేసుకుంటారు సార్ కేసీఆర్ వల్ల అని చెప్పి మాట్లాడినా. రే బండి సంజయ్, కేసీఆర్ లేడు పార్లమెంట్ లో. కేసీఆర్ పేరు లేనప్పుడు పార్లమెంట్ లో లేని వ్యక్తి గురించి పేరు తీయొద్దు, తీస్తే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నట్టు నాకు అప్పుడు తెలియదు, కొత్త కేసు అని తెలియదు. మరి నా మీద కాంపిటీషన్ టీఆర్ఎస్ వల్ల పార్లమెంట్ స్పీకర్ గారికి కాంపిటీషన్, బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలి, పార్లమెంట్ లో లేని కేసీఆర్ పేరు తీసిన చెప్పేది. నేను అడుగుతున్నా మూర్ఖులారా, సన్నాసులా, చౌటలారా, దద్దమ్మలారా, ఫాతులా కొడుకులారా, ఇలా మోడీ గారు లేరు అసెంబ్లీలో. దేశ ప్రధాని మోడీ గారు లేనప్పుడు ఈ అసెంబ్లీలో అసెంబ్లీ నిబంధన ధిక్కరించి మోడీ గారి పేరు మీరు ఏ విధంగా తీస్తారో మీరు కూడా సభాకులను ఉల్లంఘించిన విషయాన్ని ఒక్కసారి సన్నాసులు గుర్తుంచుకోవాలి. ఏం చేస్తున్నారు స్పీకర్ గారు, ఏం చేయాలి, మైక్ కలియాలి, స్పీకర్ గారు చర్య తీసుకోవాలి, స్పీకర్ వ్యక్తి స్పీకర్ గారి లెక్క పనిచేయాలి, స్పీకర్ చైర్ గౌరవిస్తాం, స్పీకర్ చైర్ అనే పెద్ద పాత్ర అందరి సమానం ఉండాల్సిందే. కానీ ఒక హౌస్ లో లేని మోడీ గారి గురించి, దేశ ప్రధాని గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన. ఏం చేస్తావో చెప్పుడు. ఉన్న బడ్జెట్ పెట్టావు, ఏం బడ్జెట్ పెట్టావు, ఫ్రీ యూరియా ఇస్తావు, ఎంతమంది ఫ్రీ యూరియా ఇచ్చినావు, నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఎంతమంది నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు, ఉద్యోగాలు ఇస్తావు. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త ఉద్యోగానికి 5,000 కోట్ల అవసరం ఉంటుంది, తక్కువ 5,000 కోట్ల అవసరం ఉంటుంది. నువ్వు బడ్జెట్ లో పెట్టినంత 1,000 కోట్లు పెట్టిన చెల్లి దుక్కున్నావు. రుణమాఫీ చేస్తావు, ఏడు వేస్తావు, రుణమాఫీ
రుణమాఫీ చేయాలంటే 80,000 కోట్లు అవసరం ఉంటుంది. నువ్వు బడ్జెట్ ఎంత పెట్టావు? 6,000 కోట్లు పెట్టావు రుణమాఫీ. కానీ ఏ ఊళ్ళో సరిపోతాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఎంతమంది రైతులు ఆదుకున్నావు? ఇవాళ మీరు కూడా నాకు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇవాళ పేదవాళ్ళంతా కూడా నాశనం అయితే మొత్తం వాళ్ళ బతుకు నాశనం అవుతున్నాయి. ఇవాళ ఒక్క రోగం వస్తే హాస్పిటల్ పైసలు పట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. ఆస్తులు అప్పో తప్పో చేసే పరిస్థితులు అప్పు పెడుతున్నాడు. రోగం వస్తే మొత్తం బర్బాద్ అవుతున్నాయి. పిల్లలు చదివిద్దామంటే ఇవాళ స్కూళ్ళలో ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇలా ఉందామంటే ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి. అందుకే ఈ 3 ప్రధాన సమస్యలను భావించే భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు చెప్పినాం. మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత